అందరికీ నమస్కారం. వీడు ఎనులపల్లి రవి, సర్నాబ్ దుర్గయ్య. రవి కిరాణం, భీమారం, హన్మకొండ, సదానందం కాలనీ. నేను మాట్లాడేది వీని బామ్మర్దిని. వీని పెళ్లి 97లో జరిగినది. పెళ్లి పత్రిక. పెళ్లిలో 5 గుంటల భూమి మా బాపు వీనికి పసుగుంకాల కింద ఇచ్చిండు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు. ఇగో ఈ ఇల్లు ఇతని అత్తగారిల్లు. ఇతని బామ్మారిది. నేను ఇందులో ఉంటున్నాను. ఇది 60 గజాల ప్లాటు. అమ్మ బాపు మరణించినారు. పేరు మార్పిడి కొరకు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ మీద చెల్లెని బావను సంతకం పెట్టామని అడిగితే ఈ ఇంటిలో నాకు వాటా వస్తుంది, నేను కోర్టుకు పోతా అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా ఇంట్లో మేము ఉంటే ఎందుకుంటాను అని మా చెల్లెతో మమ్మల్ని తిట్టిస్తాడు. మా ఇంట్లో మేము ఉంటే మా ఇల్లు మీద వీడు పెత్తనం చూస్తాడు. ఎవరికో పుట్టి మా ఇల్లుకి ఆశపడున్నాడు. వీనికి పెళ్లిళ్ళు 5 గుంటల భూమి ఇస్తే సరిపోదట. ఆ భూమి ఇప్పుడు 2 కోట్ల విలువ. కాల్ రికార్డ్ మీకు వినిపిస్తా. మా ఇల్లు వీడ పెత్తనం చేస్తాడు వీడు. ఎవరికో పుట్టి మా ఇల్లుకి ఆశపడున్నాడు వీడు. ఈ ఆస్తులు ఎనులపల్లి రవి, సదానందం కాలనీ, హన్మకొండ, భీమారంలో ఉన్నాయి. సదానందం కాలనీ, హన్మకొండ, భీమారం. ఇక వీడు నివసించే రవికిరాణం, భీమారం, హన్మకొండ, సదానందం కాలనీ. ఈ కోట్ల రూపాయల ఆస్తులు ఇవి ఎనులపల్లి రవి గాని. ఈ ఆస్తులు వీనికి సరిపోవట. వీని ఆస్తులు తింటానికి వీని దగ్గరనే దమ్ము లేదు. ఎవరికో పుట్టి మా ఆస్తులకు ఆశపడున్నాడు. వీడు ఇంకా 100 ఏళ్ళు బతుకుతాడట. వీనికి సిగ్గుశరం రేషం లేదు. మా ఆస్తికి ఆశపడున్నాడు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతాడు. మోసపోయి మా బాపు వీనికి పిల్లనిచ్చిండు. మేము ఉండే ఇల్లు వీనికి పంచేయన్నట. మేము రోడ్డు మీద ఉండే మా ఇల్లు వీనికి పంచేయన్నట. వీడు శవాల మీద పైసలు ఏరుకుంటాడు. వీనికి సిగ్గుశరం రేషం లేదు. కాల్ రికార్డు మీకు వినిపిస్తా, వినండి. వీడు కోర్టు పోతాడట. పెద్ద పోలీస్ స్టేషన్ లో తీసుకోపోతా, నేను పెడతా. నేను ఇప్పుడు ఎవరు ఏమంటారు, ఎందుకు కోర్టులో కేసు కూడా ఇస్తాను. నా పిల్లల వల్ల ఇంట్లో మాట ఎట్లా రాదు, వాడు ఏం చేస్తాను ఏం కూడా చూస్తా. ఇక్కడ మా భీమాని తీసుకొస్తా, జమ్మి కూడా మా పిల్లల్ని ఇవ్వలే ఎట్లా మాట్లాడతాడు. 5 గుంటల భూమి తీసుకున్నా దీనికి సంతకం మంది పెట్టినంటారని అంటున్నాడు. అట్లా 5 గుంటల భూమి ఎవరిది? ఎవరు రాసిచ్చింది నాకు? మీరు మా రాసిచ్చిందా, నేను ఇచ్చా? నాకు ఏమన్నా మావేనే ఇచ్చిన అడగలేదు మరి. అట్లా మీ మా బతుకున్నప్పుడు అడగలేదు మరి. మీ మా బతుకున్నప్పుడు ఎందుకు అడగలేదు? అంటే చనిపోయినాక ఇక్కడికి వచ్చినాం కదా అన్నయ్య. అంతకుముందు పేపర్లు అప్పుడు తెలియదు అమ్మా. ఏమో జరిగింది, నాకు పెళ్లి కాకముందు జరిగింది. అవన్నీ నాకు తెలియదు. రమేష్ తెలియదా? రమేష్ తెలియదా? తెలిసే నాకు తెలియకుండా పెట్టించుకున్నారని అంటాను. అంతే. ఎట్లా తెలియకుండా పెట్టి చిన్న పిల్లాడు అమ్మాయినే ఉన్నా కాదు. మరి మరి ఎట్లా తెలియకుండా పెట్టించుకుంటావు? ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు? కట్నం కింద ఇచ్చిందా? దేనికి ఇచ్చింది? నాకేమన్నా నా దగ్గర ఉన్నాయా? అమ్ముకున్నాను. నా దగ్గర ఉన్న జాగా ఉన్నది చెప్పు. నాకు జాగా ఉన్నది. అమ్మాయి అమ్ముకున్నారా? అమ్ముకున్నారు కదా మీరు. అమ్ముకున్నారన్న అమ్ముకున్న తర్వాత నన్ను అడిగితే నాకేం వస్తుంది? ఇప్పుడు నాకేమన్నా ఫ్రీ ఇచ్చింది? అదేమన్నా మీరేమన్నా అది కట్నం కింద కదా ఇచ్చింది. మరి పిల్లలు ఇవన్నీ ఎట్లా మాట్లాడతాడు? 5 గుంటల భూమి తీసుకున్నా దీనికి సంతకం మంది పెట్టినంటారని అంటున్నాడు. అట్లా 5 గుంటల భూమి ఎవరిది? ఎవరు రాసిచ్చింది నాకు? మీరు మా రాసిచ్చిందా, నేను ఇచ్చినా? నాకేమన్నా ఇది ఎనులపల్లి రవి గాని కాల్ రికార్డు. వీని ఫోన్ నెంబర్ ఇందులో ఉన్నది. 5 గుంటల భూమి తీసుకున్నాడు. ఇప్పుడు మేము నీళ్ళు అన్నట. వీనికి 5 గుంటల భూమి సరిపోదట. వీడు పైసల కొరకే పెళ్లి చేసుకున్నాడు. వీనికి సిగ్గుశరం రేషన్ ఏం లేదు. నా పెళ్లి 98లో జరిగితే తులం బంగారం పెట్టిన. పెళ్లి కాడికి వచ్చి గొడవ చేసిండు. తులం బంగారం పెట్టిన. ఇవన్నీ సరిపోవట. ఇప్పుడు మీ ఉన్నీళ్ళు వీనికి పంచేయనట. ఎవరికో పుట్టి మా ఆస్తులకు ఆశపడు. వీనికి సిగ్గుశరం రేషం ఏమాత్రం లేదు. వీడు శవాల మీద పైసలు ఏరుకుంటాడు. వీడు భూమి మీద భూమికి బరువు. వీడు ఇంకా 100 ఏళ్ళు బతుకుతాడట. వీని ఆస్తులు తింటుంది. వీని దగ్గరనే దమ్ము లేదు. మా ఆస్తికి ఆశపడున్నాడు. వీనికి ఏమాత్రం రేషన్ లేదు. వీడు ఎందుకు బతుకుతాడో రేపు 10 మందికి తెలియనని తెలియపరుస్తాను. 10 మందిలో ముఖం ఎత్తుకొని ఎట్లా తిడతాడో. తప్పులుంటే క్షమించండి.